ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుని వాగ్దానం ఏమనగా, దావీదు తన జీవితంలో అంత ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడానికి గల కారణం ఏమిటంటే, అతడు ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క కృప నా పైన హెచ్చుగా ఉన్నది అని హృదయపూర్వకముగా నమ్మి విశ్వసించి ఉన్నాడు. ఈరోజు అతని యొక్క దావీదు యొక్క జీవితంలో దావీదు యొక్క విజయానికి కారణం ఏమిటంటే, హృదయపూర్వకముగా దేవుని యొక్క కృపను నమ్మాడు. కాబట్టి ఈరోజు నీవు కూడా కొన్ని నిందలలోనూ అవమానాలలోనూ కృంగిపోయిన పరిస్థితుల్లోనూ కూడా ఉండి ఉండవచ్చు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడు ఈరోజు నీకేమని మాట్లాడుతున్నారంటే, ఆయన కృప నీకు తోడై ఉంటే, నీవు ఆయన కృపను నమ్మినట్లయితే ఆయన కృప ఏం చేస్తుందంటే నీ స్థితిని ఖచ్చితంగా మారుస్తుంది. ఆయన కృప నీకు తోడై ఉంటే, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును సింహాసనం వరకు హెచ్చించినటువంటి అదే దేవుని యొక్క మహా గొప్ప కృప నీ జీవితంలో ప్రతికూలమైనటువంటి ప్రస్తుతము నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుండి కూడా విడిపించి ఖచ్చితంగా ఆ సమస్య నుండి బయటకు తీసుకురావడానికి మనకి కావలసిన ధైర్యమును కలుగజేస్తుంది. మనకి కావలసినటువంటి ఆ భరోసాని ఆ కృప మనకు అనుగ్రహిస్తుంది. కాబట్టి ఈరోజు ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థిద్దాము. దేవుని కృప నాతో ఉన్నది అని నమ్మి విశ్వసించి ముందుకు సాగుదాము. తప్పకుండా నువ్వు ఏ సమస్యలోనైతే నలిగిపోతున్నావో ఆ సమస్యల నుండి పరిశుద్ధాత్మ దేవుడే బయటకు తీసుకొని వచ్చునుగాక. ఆమేన్.